విజ్జు వాషింగ్ మెషిన్ పనిచేయటం లేదు, చేతులు కూడా నొప్పిగా ఉన్నాయి, కొంచెం బట్టలు ఉతికి పెట్టి. ఎవరికి ఏ పనులు చెప్తున్నావు అత్త? ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే మీ ఆయనకి చెప్పుకో. నేను బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతా. ఈ వంకెట్టుకుని సరోజాని పిల్లొచ్చు. బొంగేం కాదు, కింగ్ అంటే కింగ్. నీకెందుకు బంగారం, నేను ఉతుకుతాను కదా. మా ఆయన బంగారం. ఖజానా జ్యువెలరీ బంగారమా, వైభవ్ జ్యువెలరీ బంగారమా? ఏంట్రా నీ గోలా? అయినా బ్రష్ చేయడానికి 5 నిమిషాలు నించోవాల్సి వద్దని ఒక్కోసారి చేయడం మానేస్తారు కదా. అలాంటిది నువ్వు బట్టలు పట్టుకెళ్ళమని పట్టుకుపోయాడు. నీకు అనుమానం రావట్లేదా? బట్టల వాళ్ళు ఏవుతున్నావు సరోజా? మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదా? అస్తమాటు సంతోష్ సబ్బే కాదు సరోజా, అప్పుడప్పుడు రెండు సబ్బు కూడా వాడుతుండాలి. మా ఉద్యోగాడు చూడు, రెండు సబ్బు వాడతాడు, ఎలా తెల్లగా వచ్చేస్తున్నాడు. ఏంటి బట్టలు ఉతకమంటే నొరగతో వాడుతున్నారు? ఏం లేదక్క, నీకు ఒంట్లో బాగాలేదట కదా, బట్టలు ఉతకమన్నమాట కదా, ఎలాగొతకాలో నేర్పిస్తాను అంతే. అక్క అన్నావు అనుకో, చక్కగా కొడతాను. బాయ్ మూర్తి. బాయ్, నువ్వు వెళ్ళిపో, వాషింగ్ మెషిన్ పంపించేస్తానులే.